హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుకు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ భాగంలోకి వెళ్ళిపోదాం. మారు వేషంలో వస్తారు కావచ్చు అన్ అన్నారు ఆయన. అంటాడు రాజేష్. మనం కూడా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు శ్రీను. తనుకి శార విషయం ఎప్పటికీ తెలియకూడదు. అర్థమైందా అని తన బేస్ వాయిస్తో గంభీరంగా అంటాడు శ్రీను. రాజేష్ అలాగే అన్నట్లు తల ఊపుతాడు. ఇంటికి వెళ్ళాక కూడా అమ్ముకి టెన్షన్ తగ్గక తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై డల్గా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో ఏమైంది? కంగారుగా పిలుస్తున్నా కూడా పలకకుండా వెళ్ళావు. ఇప్పుడు వచ్చాక కూడా డల్గా కూర్చున్నావు, ఏమైందిరా అంటూ అప్పు వచ్చి అమ్ము పక్కనే కూర్చుని అడుగుతుంది. ఏం లేదమ్మా అంటూ అప్పు ఒడిలో తల పెట్టుకుని షారా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోవడంతో మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం తన తప్పు కాదు. అమెరికాలో శ్రీనుని లవ్ చేయడం కూడా తప్పు కాదు. ఇన్నేళ్లు తన మనసులో ఎంత బాధపడిందో ఒంటరిగా. ఆ స్టేజ్లోనే పిచ్చి భయంతో తన అక్క బావల్ని కూడా చంపేసింది. కానీ అకీరాని చూసుకోవడంలోనూ తన మంచితనం తెలిసిపోతుంది. అలాంటి అమ్మాయికి ఎందుకు ఇలా జరగాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా అప్పు అమ్ముని పైకి భుజాలు పట్టుకుని లేపి, అమ్ము ఏంటి ఈ కట్టు? మెడ దగ్గర ఏమైంది నీకు అంటూ టెన్షన్ గా చూసి ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అయ్యో అమ్మా, ఏం కాలేదు, చిన్న దెబ్బ అంతే. అడగడం మర్చిపోయాను, అక్క ఫోన్ చేసిందా అని అడుగుతుంది అమ్ము. లేదు కానీ నువ్వు మాట మార్చకు. ఎక్కడికి వెళ్ళావు? ఆ స్త్రీల దగ్గరికేనా? అందుకే నీకు ఈ దెబ్బ తగిలింది కదా అని సీరియస్ అవుతుంది. అమ్మ ప్లీజ్, శ్రీనుకి ఈ దెబ్బకి సంబంధం లేదు. అనుకోకుండా ఆటోకి చిన్న యాక్సిడెంట్, అందుకే లేట్ కూడా అయ్యింది. ఎవరికి ఏం చెప్పకు, చిన్నదేం. చెప్పేది జాగ్రత్తగా విను. అక్క వాళ్ళ మామగారు హాస్పిటల్ నుండి వచ్చారు. కానీ కానీ ఏమైంది? నిజం చెప్పు అంటూ ఆతృతతో అడుగుతుంది అప్పు. ఆయన మళ్ళీ ఏదో తప్పు చేశారట. శ్రీను ఆయనని తీసుకువెళ్ళిపోయాడు. అందుకే అక్క ఫోన్ చేసిందా అని అడిగాను. మనమే చేద్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అంటూ అమ్ము అలేఖ్యకి ఫోన్ చేస్తుంది. అప్పు మాత్రం షాక్లో ఆలోచిస్తూనే ఉంటుంది. అమెరికా అన్నాడు, ఇంకా ఏ ప్రాబ్లం లేదు అన్నాడు. మళ్ళీ ఇవన్నీ ఏంటి? వీటి వల్ల నా ఇద్దరి కూతుర్లు ఇబ్బందిలో పడతారా? శ్రీనుతో ఎలా అయినా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది. పాపం పిచ్చి అప్పు. తనకి జరగబోయేదేంటో తెలియక అలా ఆలోచిస్తుంది. అమ్ము అలేఖ్యకి ఫోన్ చేసే లోపే అలేఖ్యనే ఫోన్ చేస్తుంది. అమ్ము, నేను మీ బావ మా అత్తగారిని తీసుకుని వస్తున్నాం. అమ్మ వాళ్ళకి చెప్పేసేయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. అమ్మా, అక్క బావ అత్తయ్య గారు వస్తున్నారట. బహుశా అత్తయ్యని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక వస్తున్నారేమో. మనం రూమ్ రెడీ చేయాలి, పద, నీకు హెల్ప్ చేస్తాను అంటూ అప్పుని బలవంతంగా ఆలోచన నుండి బయటకు తీసుకువస్తుంది అమ్ము. ఇంటికి వెళ్ళాక తనుని సుజాత గారిని చూసి పలకరించి ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు శ్రీను. షారాకి ఎలా ఉంది అన్నయ్య అని తను అడిగేసరికి రాజేష్ శ్రీను మొహాలు చూసుకుని బాగానే ఉందిరా, రేపు పంపించేస్తామన్నారు అని మళ్ళీ గుర్తొచ్చి అవును అకీరా ఏది అని అడుగుతాడు. చంద్రమ్మ బయట అన్నం తినిపిస్తుంది బాబు అంటుంది లక్ష్మమ్మ. సరే జాగ్రత్త అని రాజేష్ని రమ్మని సైగ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అవును బావా, నేను పాప గురించే మర్చిపోయాను. అకీరని ఎలా మరి? షారానే తన అమ్మగా అనుకుంటుంది. రేపు అడిగితే ఎలారా అంటాడు రాజేష్. అంతేకాదు నన్ను నాన్నగా కూడా అనుకుంటుంది పాప. నేను కూడా తన గురించి ఆలోచిస్తున్నాను. షారా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని తనుకి చెప్పమన్నా పాప ఇక్కడే ఉంది ఏంటి అని అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదురా అంటాడు శ్రీను. ఇంతకీ షారా నీతో ఏం చెప్పిందిరా? నిజం చెప్పు అంటాడు రాజేష్. అది ఇప్పుడు చెప్పలేనురా. కానీ మనం అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో అంటాడు. ఏదో ఉంది, డేంజర్ ఇంకా ఉంది అని రాజేష్కి అర్థమవుతుంది. సరే రేపటి సంగతి రేపు చూద్దాం, రెస్ట్ తీసుకో ముందు అని రాజేష్ కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అలేఖ్య వాళ్ళు వచ్చాక అప్పు నరసింహం భార్యని కొద్దిసేపు ఊరుకోబెట్టి కొంచెం అందరూ భోజనాలు చేస్తారు. ఏం జరుగుతుందో చెప్పండి ఇప్పుడైనా అని అప్పు అలేఖ్యని అమ్ముని కోపంగా అడిగేసరికి అలేఖ్య మొత్తం అంతా చెప్తుంది. ఇంకా అప్పుకి మాటలు రావు. నిజంగా ఇంత జరిగిందా?
మనకి అన్నీ ఇలానే అవుతున్నాయేంటే? మీ మామగారు ప్రశాంతంగా ఉండవచ్చు కదా! ఎందుకు వచ్చిన పగలు చెప్పు? అంటూ బాధపడుతుంది అప్పు. అక్క జాగ్రత్త. కొన్ని రోజులు మీ అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలి మనం అంటుంది అమ్ము. అవును. ఆవిడ చాలా షాక్‌లో ఉన్నారు. మనమే చూసుకోవాలి అంటుంది అప్పు కూడా. కాసేపు అలా మాట్లాడుకుని అందరూ వాళ్ళ రూమ్స్‌లోకి వెళ్లి పడుకుంటారు. అమ్ము లోపలికి వెళ్ళగానే వచ్చిన నుండి కిల్లర్‌తో మాట్లాడడం అవనే లేదు. ఏం చేస్తున్నాడో అని ఫోన్ చేస్తూ ఉంటుంది. శ్రీను లిఫ్ట్ చేయడు. అదేంటి లిఫ్ట్ చేయట్లేదు? ఎప్పుడో మొదటి రింగ్‌కే లిఫ్ట్ చేస్తాడు కదా! ఒకవేళ వాష్‌రూమ్‌లో ఉన్నాడేమో అని మళ్ళీ చేస్తుంది. ఈసారి ఈచ్ ఈచ్ అని వైబ్రేట్ సౌండ్ వినిపించేసరికి కంగారుగా వెనక్కి చూస్తుంది. శ్రీను అప్పటికే పైప్ పట్టుకొని బాల్కనీ నుండి అమ్మో రూమ్‌లోకి వచ్చి చేతులు కట్టుకొని నవ్వుతూ అమ్మోనే చూస్తూ ఉంటాడు. కిల్లర్ అని చిన్నగా ఏడుస్తూ పరిగెత్తుకుని శ్రీనుని గట్టిగా కౌగిలించుకుంటుంది. శ్రీను కూడా నవ్వుతూ అమ్మ చుట్టూ 2 చేతులు వేసి తన వైపుకి హత్తుకుంటాడు. పిచ్చి కుల్ఫీ ఎందుకు ఏడుపు? నువ్విలా బాధపడుతూ ఉంటావనే ఇంత రాత్రప్పుడొచ్చాను. నేను ఉన్నాగా ప్లీజ్ ఏడవకురా అంటూ మెల్లిగా వెనక్కి జరిపి కళ్ళు తుడిచి బెడ్‌పై కూర్చోపెట్టి తను కూడా కూర్చుంటాడు. అప్పుడు చూస్తుంది అమ్ము శ్రీనుని. నార్మల్ నైట్ వేర్ టీ షర్ట్ కింద ప్యాంట్ వేసుకుని ఉంటాడు. కిల్లర్ ఏంటి ఈ డ్రెస్? అంటుంది నవ్వుతూ. సైడ్ నుండే గట్టిగా హత్తుకుని ఇదే ఒరిజినల్. నాకు సింపుల్‌గా ఉంటేనే ఇష్టం. నీకులాగా అంటూ మెల్లిగా చెవి దగ్గరకు వచ్చి చెప్తాడు. అమ్ము సిగ్గుపడుతూ భలేగా ఉన్నావు ఇలా అంటుంది. కాసేపు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు ఇద్దరు. కిల్లర్ ఏమైనా తిన్నావా? అని అడుగుతుంది. హుహు. లేదురా. తినాలని కూడా లేదు. కొద్దిగా చిరాగ్గా ఉంది. అందుకే తినలేదు అంటాడు. అలా ఖాళీ కడుపుతో ఉంటే ఎలా? మొన్నటి నైట్ నుంచి వరుసగా రెస్ట్ లేకుండా డ్రైవ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. పైగా ఇందాక ఆ గొడవ కూడా. ఎప్పుడు తిన్నావో ఏంటో ఉండు తెస్తా అని వద్దు అంటున్నా వినకుండా కిచెన్‌లోకి వెళ్లి ప్లేట్‌లో అన్నీ పెట్టుకొచ్చి తినిపిస్తుంది. తింటూనే "నువ్వు చాలా అన్‌లక్కీ కదా కుల్ఫీ. నన్ను పూర్తిగా అర్థం చేసుకునే భార్య రాబోతుంది" అంటాడు కళ్ళలోకి చూస్తూ. అమ్మ చిన్నగా నవ్వుతూ మొత్తం తినిపిస్తుంది. బెడ్‌పై పడుకునే శ్రీను పై తల పెట్టుకుంటుంది అమ్మో. తన భుజంపై చెయ్యి వేసి జోకొడుతూ ఉంటాడు శ్రీను. కిల్లర్ అకీరా అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉంది కదా అని అడుగుతుంది. "హ్మ్. రేపు షారాన్ని అడిగితే ఏం చేయాలో తెలియడం లేదురా" అంటాడు దిగులుగా శ్రీను. మనం అకీరాని పెంచుకుందామా కిల్లర్? ఎలాగో నిన్నే నాన్న అనుకుంటుంది కదా అంటుంది. ఒక్కసారిగా అమ్ముని వదిలి లేచి కూర్చుంటాడు. అమ్ము కూడా కొద్దిగా భయపడుతూ నీకు ఇష్టం లేకపోతే వదిలే కిల్లర్. నేను నార్మల్‌గా అడిగాను అంతే అంటూ టెన్షన్‌తో శ్రీను భుజంపై చేయి వేసి అతని ఫేస్ చూస్తూ తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమ్ము. శ్రీను అమ్ము చెయ్యి గట్టిగా పట్టుకుని నా మనసులో మాట చెప్పావు కుల్ఫీ. నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం తెలుసా? అంటాడు ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అమ్ము హమ్మయ్య! ఇంక నీకు కోపం వచ్చిందేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? అయితే అకిరా ఇంక మన దగ్గరే ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్ము. మరి తనుకి ఏం చెప్దాం? షారా గురించి నిజం చెప్పేస్తే బెటర్ కిల్లర్. ఎప్పటికైనా తెలియవలసిన విషయమే కదా! వేరే ఎవరి వల్లో తెలిస్తే తను చాలా ఫీల్ అవుతుంది. నా మాట విను అంటుంది. శ్రీనుకు కూడా అదే నిజమనిపిస్తుంది. అలాగేరా రేపే చెప్పేస్తాను అంటాడు. "హ్మ్. ఇంకేమి ఆలోచించకు దా బజ్జుందాం" అని ఇద్దరు పడుకుంటారు. నైట్ ఇద్దరు మాట్లాడుకుంటూ కొంచెం లేటుగా పడుకునేసరికి ఉదయం ఇద్దరికీ తెలివి రాదు. అప్పు వచ్చి అమ్ముని లేపుదామనుకుని డోర్ కొట్టబోతుంది. కరెక్ట్‌గా అదే టైంకి శ్రీనుకి రాజేష్ కాల్ చేస్తాడు. నిద్రమగతలో శ్రీను ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నాడో మర్చిపోయి హలో అంటాడు. హలో ఏంట్రా ఎక్కడున్నావసలు? అయినా ఇంత ఎర్లీగా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత ఇంపార్టెంట్ విషయం అయితే నాకు అంత ఇంపార్టెంట్ విషయం అయితే నాకు చెప్పొచ్చుగా? నేను కూడా వచ్చేవాడిని అంటాడు. అప్పుడు శ్రీనుకి గుర్తు వస్తుంది. పక్కన చూసేసరికి అమ్మ తన చెయ్యిపై తల పెట్టుకుని పడుకుని గట్టిగా కౌగిలించుకుని కాలు కూడా వేసి గాఢ నిద్రలో ఉంటుంది. తనని అలా చూసి నవ్వుకుంటూ ఇది నువ్వు వచ్చే ప్లేస్ కాదులేవే. నేను కాసేపట్లో వచ్చేస్తాను. నస పెట్టకుండా ఫోన్ పెట్టేయ్
అని ఇంకేం వినకుండా ఫోన్ కట్ చేస్తాడు శ్రీను. ఆ మాటలు కరెక్ట్‌గా వినిపించకపోయినా మగ గొంతు అని మాత్రం అప్పుకి అర్థమయ్యి కంగారుతో అమ్మో! అమ్మో! అని తలుపు దబా దబా బాధేస్తూ ఉంటుంది. ఆ పిలుపులకి శ్రీను అవాక్కయ్యి అమ్మోని లేపుతాడు. అమ్ము కూడా బద్ధకంగా లేచి అప్పు వాయిస్ విని అలర్ట్ అయిపోతుంది. వెంటనే శ్రీను బాల్కనీ నుండి కిందకి దిగి వెళ్ళిపోవడానికి పరిగెడతాడు. కానీ కిందన రాజేష్ గారు మొక్కలకి పైప్‌తో నీళ్లు పెడుతూ ఉంటారు. దేవుడా! అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి అదే విషయం అమ్ముకి చెప్పేసరికి మరేం చేద్దాం? అమ్మో! అమ్మ ఇంకా గట్టిగా అరుస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. లాస్ట్ టైం నేను తెచ్చిన బ్యాగ్ ఇక్కడే ఉంచేశాను కదా! అది ఏది? అని అడుగుతాడు శ్రీను. అదా! ఉంది ఇప్పుడే తెస్తా అంటూ కబోర్డ్‌లో పెట్టిన బ్యాగ్ తెచ్చి ఇస్తుంది. ఆ బ్యాగ్ పట్టుకుని కుల్ఫీ అనురాధ నైట్ వచ్చింది అని చెప్పు. ఇందులో నా వీక్ డ్రెస్ అన్నీ ఉన్నాయి. వెళ్ళి డోర్ తీ పర్లేదులే అని ఫాస్ట్‌గా బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. అమ్మో టెన్షన్‌తోనే శ్రీను వెళ్ళిపోయాక డోర్ తీసి చూస్తుంది. అప్పు ఫాస్ట్‌గా లోపలికి వచ్చేసి రూమంతా అనుమానంగా చూస్తూ నిజం చెప్పవే ఎవరున్నారు నీ రూమ్‌లో? నాకు వాళ్ళ వాయిస్ వినిపించింది. నిజం చెప్తావా లేదా? అని గట్టిగా సీరియస్‌గా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపుకి కిచెన్‌లోనే ఉన్న అలేఖ్య కూడా వచ్చి అమ్మ ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అంటుంది. అప్పు అలేఖ్య వాళ్ళ అత్తగారు నీరజ్ కూడా ఉన్నారు. వింటే బాగోదు అని కొంచెం బీపీ తగ్గించుకుని అమ్ము మోచెయ్యి గట్టిగా పట్టుకుని ఊపి అలేఖ్యకి చూపిస్తూ ఇందాక దీనిని పిలవడానికి వచ్చానా? ఎవరో మగ గొంతు వినిపించింది. అడిగితే చెప్పట్లేదు. ఇప్పుడు చూస్తే రూమ్‌లో ఎవరూ లేరు అని కోపంగా చెప్తుంది అప్పు. అలేఖ్య షాక్ అయి అమ్ముని చూడగానే అది అక్క నైట్ బావగారి చెల్లి అనురాధ వచ్చింది. అప్పటికే లేట్ అయింది. నాకు ఫోన్ చేసింది. డోర్ తీశాను. నైట్ ఇక్కడే పడుకుంది. బహుశా తనే ఇప్పటివరకు వాట్సాప్‌లో తన స్టేటస్‌లో ఉన్న వీడియోస్ చూసినట్లు ఉంది అక్క. నేను నిద్రలో ఉన్నాను. అదిగో వాష్‌రూమ్‌లో వాటర్ సౌండ్ వస్తుంది. లోపల ఉందేమో అని చూపిస్తుంది. విషయం మొత్తం అలేఖ్యకి అర్థమవుతుంది. ఇప్పుడు అప్పుని ఎలా నమ్మించాలా అని చూస్తూ ఉంటుంది. ఈలోపు శ్రీను రెడీ అయిపోయి హాయ్ ఆంటీ అని నవ్వుతూ వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు. అప్పు అమ్ము అలేఖ్య చూసి షాక్ అవుతారు. నిజంగా అమ్మాయిలాగా రెడీ అయ్యి అందంగా వస్తుంది అనురాధ. హమ్మయ్య అని అమ్ము అలేఖ్య అనుకుంటారు. కానీ అప్పు మాత్రం అనుమానంగా చూస్తూనే ఉంటుంది. హాయ్ అనురాధ బాగున్నావా అని నవ్వుతూ అడుగుతుంది అలేఖ్య. హాయ్ వదిన బాగున్నాను. అది పెదనాన్న గురించి అన్నయ్య ఫోన్ చేశాడు. అందుకే వచ్చాను. అన్నయ్యతో మాట్లాడేసరికి లేట్ అయింది. అందుకే నైట్ ఇక్కడే ఉండిపోయాను. పెద్దమ్మ ఎలా ఉంది? అని అనురాధ అడిగేసరికి బాగానే ఉన్నారు. లేచాక మాట్లాడుదువు కానీ కాఫీ తెస్తా ఉండు అని అమ్మా అనురాధనే కదా పద మా అత్తగారికి టిఫిన్ త్వరగా పెట్టాలట. షుగర్ ఉంది టాబ్లెట్ వేసుకోవాలి ఆవిడ అని అప్పుకి ఆలోచించుకునే టైం ఇవ్వకుండా అలేఖ్య లాక్కుపోతుంది. వాళ్ళు వెళ్ళాక కిల్లర్ దొరికిపోయామనుకున్నా. చాలా భయం వేసింది తెలుసా? అంటుంది అతని చేయి పట్టుకుని. ఏం కాదు. నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని అమ్ము వాష్‌రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే అమ్మో! అత్తకి నా మీద అనుమానం వచ్చేసింది. ఇప్పుడు ఎలా బాబోయ్! ఈ తింగరి దానికి ఇప్పుడే చెప్పేస్తే టెన్షన్‌తో ముందే బయటపడిపోతుంది అని నీరజ్‌కి ఫోన్ చేస్తాడు. హలో! అని మత్తుగా మాట్లాడతాడు నీరజ్. ఓయ్ అన్నాయ్! నేను నీ చెల్లిని అంటుంది అనురాధ. ఆ గొంతు వెరైటీగా ఉండేసరికి చెల్లా ఎవరు మీరు? అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ అడుగుతాడు నీరజ్. నేనన్నాయి అనురాధని. పెదనాన్నని చూడడానికి వచ్చా కదా! నేనిప్పుడు అమ్మో రూమ్‌లోనే ఉన్నాను. త్వరగా రా మాట్లాడాలి అని పెట్టేస్తుంది. దెబ్బకి లేచి కూర్చుంటాడు నీరజ్. ఓరి దేవుడోయ్! ఓరి దేవుడోయ్! మళ్ళీ వచ్చాడా? అని పరిగెత్తుకుంటూ అమ్ము రూమ్‌లోకి వస్తాడు నీరజ్. అనురాధని చూసి మళ్ళీ వచ్చావా? కానీ ఎందుకు ఇప్పుడు? అంటూ ఎవరైనా వస్తారేమో అని చుట్టూ చూస్తూ ఉంటాడు. హలో! చూడవలసిన వాళ్ళు ఆల్రెడీ చూసేశారు. అదే మన కంబైన్డ్ కంత్రి అత్త. నా మీద అనుమానం కూడా వచ్చేసింది. మీ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారటగా? నన్ను చూసి తెలీదు అంటే కొంపలు మునిగిపోతాయి. ఏదో ఒకటి చెప్పి అర్జెంటుగా నన్ను బయటికి తీసుకువెళ్ళు అంటుంది అనురాధ. అబ్బా! అదోటి కదా! నీ రొమాన్స్ నా చావుకి వచ్చినట్లుంది. సరే ఉండు నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని హడావిడిగా బ్రష్ చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతాడు. అమ్మ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి కిల్లర్ నీకు కాఫీ తీసుకువస్తా ఉండు అని వెళ్ళబోతూ ఉంటే అయ్యో పిచ్చి కుల్ఫీ అత్తకి నా మీద అనుమానంగా ఉందే. ఇప్పుడేం వద్దు నీరజ్ వస్తాడు నేను బయలుదేరతా
నువ్వు జాగ్రత్తరా, ఈరోజు బయటికి రాకు, ఓకేనా అని బుగ్గపై రాస్తూ ప్రేమగా చెప్తూ ఉంటాడు. అలాగే అని శ్రీను బుగ్గపై ముద్దిచ్చి, నువ్వు కూడా జాగ్రత్త, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది. అమ్మో, మెంటల్ దానా, ఎంత ఇంపార్టెంట్ విషయంపై వెళుతున్నానో తెలుసు కదా, మరి ముద్దు ఎక్కడ పెట్టి నా టెన్షన్ తగ్గించాలో కూడా నీకు తెలియట్లేదు అని గట్టిగా లాగి పెదవులపై ముద్దు పెడతాడు. అమ్ము షాక్ అయి మళ్ళీ నవ్వుకుంటూ ఉండిపోతుంది. మమ్మీ అని గట్టిగా అరుపు వినిపించేసరికి ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరిగి చూస్తారు. నీరజ్ కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి నిల్చుని ఉంటాడు. హా అని షాక్ అవుతూ రెండు చేతులు నోటిపై వేసుకుని మళ్ళీ మొహం మూసుకుని సిగ్గుపడుతూ కోపంగా శ్రీను వైపు చూసి డొక్కలో ఒక గుద్దు గుద్దుతుంది. ఔచ్ అని అరుస్తూ నవ్వుకుంటాడు శ్రీను అలియాస్ అనురాధ. పాపం నీరజ్ మొహం చూడలేక ఫాస్ట్గా బయటికి పరిగెట్టుతుంది అమ్ము. ఇంకా లేట్ అయితే అప్పు రాజేష్ వచ్చేస్తారని శ్రీను నీరజ్ ఇద్దరు నవ్వుకుంటూ బయలుదేరతారు. శ్రీను బయటకు వచ్చాక రాజేష్కి ఫోన్ చేస్తాడు. లొకేషన్ షేర్ చేసి అక్కడికి వచ్చాయి అని చెప్పి నర్సింహం ఉన్న ప్లేస్కి వెళ్తాడు. చెప్పు, ఆ దివాకర్ వాళ్ళ ప్లాన్ ఏంటి? ఏ ధైర్యంతో నాతోనే టికెట్స్ బుక్ చేయించాడు వాడు అని సీరియస్గా అడుగుతాడు శ్రీను. అప్పటికే నరసింహం కుర్చీలో వాలిపోయి నీరసంగా కనిపిస్తాడు. ముందు రోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చాడా, ఓపిక మొత్తం అయ్యి కళ్ళ కింద నల్లగా అయిపోయి మెడిసిన్స్ కూడా లేకపోవడం వల్ల మాట్లాడడానికి కూడా అవ్వక వాలిపోతూ ఉంటాడు. ఇంకా నరసింహం నుండి ఏ ఇన్ఫర్మేషన్ రాదు అని శ్రీనికి అర్థమైపోతుంది. ఇంకా లేట్ చేస్తే దివాకర్ వాళ్ళు తప్పించుకుంటారు అని తన మనుషులకి నరసింహంని వాళ్ళ డాక్టర్కి చూపించమని చెప్పి రాజేష్ శ్రీను ఇద్దరు డిఐజీ దగ్గరికి బయలుదేరతారు. అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫుల్గా అందరినీ చెక్ చేస్తూ ఉంటారు. కానీ శ్రీను అనుకున్నట్లే అక్కడ ఫ్లైట్ టైం అయిపోతుంది. కానీ దివాకర్ కానీ మిగతా మినిస్టర్స్ కానీ రారు, ఫ్లైట్ ఎక్కరు. మనల్ని ఇండైవర్ట్ చేసి వాళ్ళు వేరే రకంగా తప్పించుకున్నారు, నాకెందుకో ముందే అనుమానం వచ్చింది అని శ్రీను అనగానే, అవును శ్రీను గారు, కానీ నేను ఫుల్గా వెతికిస్తున్నాను, నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది అంటారు డిఐజీ. ఓకే అని శ్రీను రాజేష్ మళ్ళీ నరసింహం దగ్గరికి వస్తారు. కారు ఆపగానే శ్రీను మనిషి మొత్తం రక్తంతో నడవలేక వచ్చి, అన్న ఎవరో వచ్చి మన వాళ్ళందరినీ చంపేసి ఆ నరసింహంని కూడా కాల్చేశారన్న, ఎవరూ మిగల్లేదు, వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్ గన్స్ ఉన్నాయి, సారీ అన్న, ఎవరిని కాపాడలేకపోయాను అనుకుంటూ అతడు కూడా కింద పడి చనిపోతాడు. శ్రీను కంటే కొంచెం పెద్ద నెట్వర్క్తో తప్పించుకుని నరసింహాన్ని కూడా చంపేశారు అంటే ఆ దివాకర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? శ్రీను ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.